వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జప్పుల జేవి టీవీ. ఈరోజు నూతనంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రులుగా పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు, తర్వాత చాలామంది దాదాపు 24 మంది టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముందుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ మీ బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తారని, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఇందులో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తరఫున పోటీ చేసినటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ దాదాపు 11 మంది యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు గెలుపొందడం జరిగింది. ఆల్మోస్ట్గా కూటమి తరఫున పోటీ చేసిన ప్రతి ఒక్క యాదవ సోదరుడు, 3 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒకే పార్టీ నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది యాదవ సోదరులు గెలుపొందడం అనేది శుభపరిణామం. వీరిలో 3కి మినిస్టర్లు కూడా ఇవ్వటం అనేది గర్వించదగ్గ పరిణామంగా మేము భావిస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారికి యాదవ సోదరులందరి తరఫున మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే మీ క్యాబినెట్లో 3 యాదవులు, కొలుసు పార్థసారథి యాదవ్ గారిని, సత్యకుమార్ యాదవ్ గారిని బీజేపీ అభ్యర్థి, వనితా యాదవ్ గారిని, 3ని మీ క్యాబినెట్లో తీసుకొని యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని వారి యొక్క విలువను గుర్తించి వారి యొక్క స్థానాన్ని భద్రపరుస్తూ 3ని మినిస్టర్లుగా చేయటం నిజంగా శుభపరిణామంగా భావిస్తున్నాం. దీనికి యాదవ్ సోదరులందరి తరఫున ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. అయితే ఇక్కడ గెలుపొందినటువంటి యాదవ్ సోదరులందరూ కావచ్చు, ఈరోజు మినిస్టర్లుగా బాధ్యత తీసుకున్నటువంటి యాదవ్ సోదరులు, వీరందరికీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున మీకు సీట్లు రావడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలలో యాదవుల శాతం ఉన్న జనాభాని బట్టి మీకు సీట్లు కేటాయించారు. అంటే యాదవ కులంలో మీరు జన్మించడం వలన యాదవులకి కొన్ని సీట్లు ఇవ్వాలి కాబట్టి అందులో అది పరిగణలోకి తీసుకొని మీకు సీట్లు ఇవ్వటం జరిగింది. తదుపరి ఆ యొక్క యాదవ కులానికి తగ్గట్టు కొన్ని మినిస్టర్ శాఖలు ఇవ్వాలి కాబట్టి ఇవ్వటం జరిగింది. మిమ్మల్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు యాదవ కులంలో జన్మించినందుకు యాదవుల యొక్క సంఖ్యాబలాన్ని చూసి సీట్లు పొంది గెలుపొందిన మీరు ఏ పార్టీలో అయితే గెలుపొందారో ఆ పార్టీ యొక్క గౌరవాన్ని కాపాడుతూ ఆ పార్టీని అభివృద్ధికి పనిచేస్తూ మీకు సీట్లు రావడానికి మూల కారణమైన యాదవ్ కులాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈరోజు గెలిచిన 11 మంది అభ్యర్థుల పైన గురుతర బాధ్యత అనేది ఉంది. ఈ రోజున రాష్ట్రంలో యాదవ్ సోదరులందరూ విద్యాపరంగా వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో రావటం లేదు, వ్యాపార పరంగా మనకి సంబంధించినటువంటి సబ్సిడీలు కానీ రాయితీలు కానీ అందటం లేదు. ముఖ్యంగా యాదవ్ సోదరులో కొంతమంది జీవాల పెంపకాన్ని జీవనాధారంగా ఉన్నారు, వీరికి ఎటువంటి రాయితీలు కానీ సబ్సిడీలు కానీ రావట్లేదు. ఇవన్నీ తీసుకొని రావాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఖచ్చితంగా మీరు పార్టీలో గెలుపొందినందుకు పార్టీకి సైనికుల్లా పనిచేయండి. ఎక్కడా కూడా మన కులం యొక్క విలువ తగ్గకుండా పార్టీ వీర విధేయులుగా పనిచేస్తూనే ఈ యొక్క కులాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా పనిచేయాల్సిన బాధ్యత మీకుంది. ఈ 2 విధాలైనటువంటి నడక నడుస్తూ మన యొక్క అభివృద్ధికి, ఈ యొక్క యాదవ కులం అభివృద్ధికి దోహదపడతారని కూడా మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మరలా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు సీట్లు ఇచ్చింది యాదవ్ కులంలో మీరు జన్మించడం మూలాన, మీకు మినిస్టర్స్ ఇచ్చింది కూడా యాదవ్ కులంలో మీరు ఉండటం మూలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాదవుల జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి ఇచ్చారు. దానిని పరిగణలోకి తీసుకొని పార్టీలకి వీర విధేయులుగా ఉంటూ ఈ యొక్క యాదవ సోదరుల అభివృద్ధికి దోహదపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన కొలుసు పార్థసారథి గారికి, సత్యప్రసాద్ యాదవ్ గారికి, సవిత గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ యొక్క మంత్రివర్గం వైసీపీ వారు చేసిన తప్పులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్.